హాయ్ అండి, అందరికీ నమస్కారం. భక్తినాథం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వినబోయేది కార్తీక పురాణం 27వ అధ్యాయం, దుర్వాసుడు అంబరీష్ని ఆశ్రయించుట. దీనిలో దుర్వాస మహర్షి శ్రీ మహావిష్ణువు మాట విని అంబరీష్ని ఆశ్రయించడానికి తిరిగి వెళ్ళిన సందర్భం చాలా ముఖ్యమైనది. ఈ అధ్యాయం మనకి భక్తి, శక్తి, రాజధర్మం మరియు బ్రాహ్మణుల పట్ల గౌరవం ఎంత ఉన్నతమో తెలియజేస్తుంది. ఈరోజు ఈ కథలో చూద్దాం. మరలా అత్రి మహాముని అగస్త్య మహర్షికి ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఓ అగస్త్య, దుర్వాస మహర్షి కోపం వల్ల అంబరీషుడు పడిన క్లేశం తెలుసుకున్న శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమగా తన వద్దకు తీసుకొని ఇలా ఉపదేశించెను. శ్రీహరి దుర్వాసునితో ఇలా అన్నాడు. ఓ దుర్వాసముని, నీవు అంబరీషుడు శపించిన విధంగా అతనికి 10 జన్మలు నేను అనుగ్రహించవలసినవి అవతారాలు ధరించడం నాకు కష్టమేమీ కాదు. కానీ నీవు తపస్సు చేసిన మహర్షివి, నీ మాటలకు నేను విలువ ఇవ్వాలి. బ్రాహ్మణుడి మాట తప్పకుండుట అదే నా కర్తవ్యం. తరువాత విష్ణువు దుర్వాసుని హృదయానికి తాకేలా ఇలా వివరించెను. ఓ ముని, అంబరీషుని ఇంటికి భుజించడానికి వచ్చి తరువాత భోజనం చేయకుండా వెళ్ళినందుకు అంబరీషుడు ఎంతో చింతించాడు. బ్రాహ్మణుని ఆశను తీర్చలేకపోయాను అని వేదనతో ప్రయోపవేశం చేయడానికి సిద్ధమయ్యాడు. అతనికి ఆ దుఃఖం కారణంగా సుదర్శన చక్రం నిన్ను వెంటాడింది. ఇది ఆధ్యాత్మికంగా ఎంతో గొప్ప బోధ. ప్రజలను రక్షించడం అదే రాజధర్మం, ప్రజలను బాధ పెట్టడం కాదు. అంతేకాదు, విష్ణువు బ్రాహ్మణుల మహత్యాన్ని ఇలా వివరించాడు. ఓ దుర్వాస, ఒక బ్రాహ్మణుడు దుష్టుడైతే అతన్ని శిక్షించే హక్కు మరొక జ్ఞానవంతుడైన బ్రాహ్మణుడికే. విప్రుణ్ణే శిక్షించాలి. బ్రాహ్మణ యువకుణ్ణి దండించుట కన్నా పెద్ద పాతకము లేదు. అంతేకాకుండా ఆయన ఇలా గట్టి మాటలు అన్నాడు. బ్రాహ్మణుని అవమానించేవాడు, వారి ధర్మాన్ని దెబ్బతీసేవాడు, వారి గ్రామం నుండి బహిష్కరించేవాడు లేదా వారి సంపదను హరించేవాడు, అటువంటి వారందరూ బ్రహ్మహతకులే. శ్రీహరి మాటలను విని దుర్వాస మహర్షి తల వంచి వినసాగాడు. తరువాత విష్ణువు అతనికి అంబరీషుని గురించి చెప్పాడు. దుర్వాస మహర్షి, అంబరీషుడు నీ వల్ల నేను బ్రాహ్మణ హత్య పాపం పాలైతినేమో అని చాలా తీవ్రంగా బాధపడుతున్నాడు. దుర్వాస మహర్షి నా మూలంగా ప్రాణ సంకటంలో పడుతున్నాడు అని అతడు కన్నీరుతో బాధపడుతున్నాడు. ఈ మాటలు విన్న వెంటనే విష్ణువు ఇలా అన్నాడు. కాబట్టి నీవు వెంటనే అంబరీషుని వద్దకు వెళ్ళుము, వీరిద్దరికీ శాంతి కలుగుతుంది. అలా చెప్పి శ్రీహరి దుర్వాసుని అంబరీషుని వద్దకు పంపాడు. ఇదే స్కాంద పురాణంలో వశిష్ఠుడు వివరించిన 27వ అధ్యాయంలోని మహిమ. ఈ అధ్యాయం మనకు చెప్పే సందేశం ఒక్కటి: మహర్షుల మాటకు విలువ, భక్తుని వినయం మరియు ధర్మం పట్ల శ్రద్ధ, ఇవి దేవునికే ప్రియమైనవి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి 27వ అధ్యాయం సమాప్తం. తిరిగి రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం. అలాగే ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. మా భక్తినాథం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓం నమో నారాయణాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.